ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిషార రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి కాకరకాయ వేపుడు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి. ముందుగా కాకరకాయలని ఈ విధంగా కడిగి శుభ్రంగా రౌండ్గా కట్ చేసి ఉంచుకోవాలండి. అన్నీ సన్నగా రౌండ్గా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి కాకరకాయలని. ఎందుకంటే కాకరకాయలన్నీ కూడా కరకరలాడుతూ ఉంటాయి క్రిస్పీగా. అలా ఉంటే ఈ కాకరకాయ వేపుడు చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, మొత్తం అన్ని కాకరకాయలని ఈ విధంగా వేసుకొని వేగనివ్వాలి. ఈ కాకరకాయ వేపుడిని పప్పుచారులోకి నంచుకున్న చాలా బాగుంటుంది. అలాగే చపాతీ రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా ఎండు కొబ్బరి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర వీటిని తీసుకొని మనము వేయించి పొడి చేసుకోవాలి. చూసారు కదా, ఇంతే క్వాంటిటీ తీసుకొని వేయించుకోవాలి. సరిపోతుందండి ఒక 1/2 kg కాకరకాయలకి. ఇవన్నీ దూరగా వేగనివ్వాలి. అలాగే ఒక 7-8 ఎండుమిరపకాయలని తొడిమెలు తీసి వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలి. మనము ఆ కాకరకాయ వేపుల్లో వీటిని మాత్రమే వేసుకుంటామండి. మరి కారం పొడిని కానీ ఇంకా ఏ పొడిని వేసుకోకుండా ఈ ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి వేయించుకొని పొడి చేసి వేసుకుంటాము. ఇప్పుడు అవి వేగాక చల్లారబెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని వెల్లిపాయ గడ్డని అలాగే వేయించుకున్న ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలని వేసి పొడి చేసుకోవాలి. ఈలోగా ఆయిల్లో కాకరకాయలన్నీ కూడా క్రిస్పీగా వేగిపోయాయి. వీటిని వేరొక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని కూడా వేరొక గిన్నెలో సపరేట్ చేసుకొని మనము ఆరబెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఈ విధంగా పొడి చేసి ఉంచుకోవాలి. ఈ పొడిని మాత్రమే వేసుకుంటాం మనము ఈ కాకరకాయ వేపుడులో. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ తీసేసి కొద్దిగా ఆయిల్ ఉంచి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిరపకాయలు చిదుముకొని వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఈ ఉల్లిపాయలన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసి వేగనివ్వాలి. దీంట్లోనే ఇదంతా కూడా బాగా కలుపుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయలని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనము తయారు చేసి ఉంచుకున్న పొడి కానీ ఉప్పు కానీ ఇప్పుడే వేసి కలుపుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు తయారు చేసి ఉంచుకున్న ఎండు కొబ్బరి పొడిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుతూ ఉండాలి మొత్తం అంతా కూడా. ఈ పొడి అంతా కాకరకాయలకి పట్టే విధంగా బాగా కలపాలి. చూసారు కదా, ఇలా కలిపాక ఈ విధంగా అవుతుంది మొత్తం అంతా కూడా. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ఏ విధంగా కాకరకాయ ఫ్రై చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.